Hey, hi guys, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ ఈ రోజు ఈ వీడియోలో బోల్డ్ నుంచి రీసెంట్ గా లాంచ్ అయిన క్లారిటీ 3 అనే ఇయర్ బడ్స్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం అన్నమాట. ఇది వచ్చేసరికి రీసెంట్ గా లాంచ్ అయింది బోల్డ్ నుంచి అండ్ ఇది వచ్చేసరికి మనకి 50 డెసిబల్స్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. లైక్ ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. దాంతోపాటు మనకి దీనిలో 6 మైక్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు మనకి మంచి ప్రీమియం డిజైన్తో అండ్ అలాగే మనకి హై క్వాలిటీ సౌండ్తో అయితే వస్తుంది అనమాట. సో ఈ ఇయర్బడ్స్ మనం అన్బాక్స్ చేసి దీని యొక్క ప్రతి ఒక్కటి లైక్ దీనిలో ఉన్న కంటెంట్స్ ఏమున్నాయి అండ్ అలాగే ఇది ఎలా వర్క్ చేస్తుంది అండ్ దీనిలో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి, దాంతోపాటు దీని యొక్క సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. దీంతోపాటు అన్బాక్సింగ్తో పాటు మనం ఈరోజు మీలో ఒక లక్కీ విన్నర్కి ఈ యొక్క ఇయర్బడ్స్ని గివ్ అవే ఇవ్వబోతున్నాను అనమాట. సో ఆ లక్కీ విన్నర్ ఎవరో కూడా తెలుసుకుందాం అండ్ ఈ యొక్క గివ్ అవేలో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ అలాగే ఏ విధంగా మనం గెలుచుకోవచ్చు ప్రతి ఒక్కటి మనం అయితే మాట్లాడుకుందాం. సో వన్ ఆఫ్ ద లక్కీ విన్నర్ ఎవరో మీలోనే ఉన్నారు. సో ఇలా పార్టిసిపేట్ చేయాలి ఈ యొక్క గివ్ అవే కాంటెస్ట్లో కూడా నేనైతే చెప్తాను వీడియో ఎండింగ్లో. సో అంతవరకు మనం అయితే ఈ యొక్క ప్రోడక్ట్ని అయితే అన్బాక్స్ చేసి ఎలా ఉందో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గైస్ మరి మనం బాక్స్ చూసుకున్నట్టయితే మనకైతే ఈ బాక్స్ మీద ఉన్నది చూద్దాం. మనకైతే చూసుకోవచ్చు బోల్డ్ అనేది రాసింది. మనకి ఏంటంటే #1 రేటెడ్ ఆడియో బ్రాండ్ ఇన్ ఇండియా అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. దాంతోపాటు మనకి పవర్ఫుల్ హైబ్రిడ్ ANC అని అయితే మెన్షన్ చేశారు. 6 మైక్ సెటప్ అని అయితే ఇచ్చారనమాట. సో నార్మల్గా మనం అయితే ఇయర్బడ్స్లో చూస్తూ ఉంటాం లైక్ డ్యూయల్ మైక్ సెటప్ అని చెప్పేసి లేదంటే క్వాడ్ మైక్ టెక్నాలజీ అని చెప్పేసి మనకి 2 మైక్స్ 4 మైక్స్ ఉంటాయి. కానీ దీనిలో వీళ్ళు 6 మైక్ సెటప్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకి అల్ట్రా లో లేటెన్సీ గేమింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకైతే 45 ms లో లేటెన్సీతో సపోర్ట్ చేస్తుంది అండ్ దాంతోపాటు మనకి క్లారిటీ సిగ్నేచర్ సౌండ్ అయితే ఉంటుందన్నమాట. హై ఫైడలిటీ అకోస్టిక్స్ అయితే మెన్షన్ చేస్తారు అండ్ అలాగే మనకి ఏంటంటే 6 మైక్ సెటప్ కాబట్టి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ బాక్స్ మీద చూసుకుంటే మనకైతే ప్రైస్ కూడా మెన్షన్ చేశారు 599 అని చెప్పేసి. బట్ మనకి ఏంటంటే ఈ యొక్క ప్రోడక్ట్ వచ్చేసరికి అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ అండ్ అలాగే దాంతోపాటు బోల్డ్ ఆడియో వెబ్సైట్లో 199కి అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చూసి కొనుక్కోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనం అయితే దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకు చిన్న బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో చూసుకుంటే మనకి ఏంటంటే ఒక బోల్ట్ యొక్క యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి వారంటీ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి రెండు అయితే ఇచ్చారు. దాంతోపాటు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇదే మనకి బోల్ట్ ఇయర్బడ్స్ అనమాట. సో మనకి కవర్లో అయితే పెట్టించారు. సో చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది. ప్రీమియంగా భలే తీసుకొచ్చారు. దీని గురించి చూద్దాం, డిజైన్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ చిన్న బాక్స్ అయితే ఉంది. సో ఇది కూడా ఓపెన్ చేస్తే మనకి ఏంటంటే దీనిలో ఒక Type-C కేబుల్, దాంతోపాటు మనకి ఈ యొక్క ఇయర్ టిప్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క ప్యాకెట్ అయితే ఇచ్చారు అనమాట. దీంట్లో మనం సైజ్ చూసుకొని మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ పక్కకి పెట్టేసి మనమైతే ఇయర్బడ్స్ గురించి అయితే చూద్దాం. సో ఇయర్బడ్స్ చూసుకుంటే మనకైతే మంచి ప్రీమియం డిజైన్తో తీసుకొచ్చారనమాట. సో చూసుకోవచ్చు మనకైతే స్టూడియో గ్రేడ్ మెటీరియల్తో అయితే మనం డిజైన్ చేశారు. సో మ్యాట్ ఫినిషింగ్ లాగా భలే ఉందన్నమాట. నాకు ముట్టుకుంటుంటే మంచి ఫీల్ అయితే ఉంటుందన్నమాట. సో చూడడానికి డిజైన్ కూడా బాగుంది, లుక్ అయితే నాకు మంచిగా అనిపించింది. సో ఓపెన్ చేయడంతోనే మనకి ఏంటంటే ఇయర్బడ్స్ ఉన్నాయి. సో ఇయర్బడ్స్తో పాటు మనకి మనం బయట చూసుకుంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్ ఇచ్చారు అండ్ దాంతోపాటు క్లారిటీ అని అయితే మెన్షన్ చేశారు మెయిన్గా. అండ్ కింద చూసుకోవచ్చు Type-C పోర్ట్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకి ప్రొఫెషనల్ సిరీస్ బై బోల్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనమైతే ఇయర్బడ్స్ కేసు ఓపెన్ చేసేసి ఇయర్బడ్స్ అయితే తీసి ఎలా ఉన్నాయో చూద్దాం. సో చూసుకోవచ్చు ఇయర్బడ్స్ చూసుకుంటే మనకైతే ఈ విధంగా ఉంది. దీని మీద కూడా మనకైతే బోల్ట్ బ్రాండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏంటంటే నిజంగానే 3 మైక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒక్కోదానికి. లైక్ ఏంటంటే టోటల్గా మనకి 3+3 6 అనమాట. సో దీనిలో వచ్చేసరికి మనకైతే 50 డెసిబల్స్ హైబ్రిడ్ ANC అయితే ఉంటుంది. 6 మైక్ ANC సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకి 2 కలర్స్ ఉంటాయి అనమాట. ఒకటి స్మోకీ మెటల్ అండ్ అలాగే ఆబ్సిడియన్ బ్లాక్ అని చెప్పేసి మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ అనమాట. అండ్ అలాగే మనకి ఏంటంటే యాప్ సపోర్ట్ కూడా చేస్తుంది అనమాట. సో మనం మొబైల్లో ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో యాప్ నుంచి కూడా మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఈ యొక్క ఇయర్బడ్స్ని. సో యాప్ వచ్చేసరికి బోల్ట్ అని చెప్పేసి బోల్ట్ AMP అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. సో యాప్లో మనం అయితే ఈ యొక్క ఇయర్బడ్స్ కనెక్ట్ చేసుకొని మనం దీన్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం దీనిలో ఉన్న ANCని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు మొబైల్ యాప్ నుంచి. అండ్ ఇంకా చూసుకుంటే మనకి ఏంటంటే ఈ యొక్క ఇయర్బడ్స్ అనేవి 2 డివైసెస్కి సైమల్టేనియస్గా సపోర్ట్ చేస్తాయి. సో 10 minutes ఛార్జ్ చేస్తే లైక్ 10 minutes జస్ట్ 10 minutes ఛార్జ్ చేస్తే 120 minutes అయితే ప్లేబ్యాక్ అయితే వస్తుంది అనమాట. లైక్ ఏంటంటే 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 2 గంటలు మనకి ప్లేబ్యాక్ వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి 13mm డ్రైవర్స్ అయితే తీసుకొచ్చారు ఈ యొక్క ఇయర్బడ్స్లో. సో 13mm డ్రైవర్స్ అంటే మంచి సౌండ్ అయితే వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ చూద్దాం, మనం అయితే టెస్ట్ చేసి చూద్దాం. దానికంటే ముందు మనకి ఇంకోటి ఏంటంటే దీనిలో ఫుల్ ఛార్జ్ చేస్తే మనకి 50 hours అయితే ప్లేబ్యాక్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు మనకి బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ అయితే ఉందన్నమాట. సో దీంతో ఏంటంటే మనం సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. లైక్ ఫాస్ట్గా మనకైతే పేర్ అయిపోతుంది అండ్ అలాగే ల్యాగ్ కూడా తక్కువ ఉంటుంది. సో 45 ms లో లేటెన్సీతో మనం అయితే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట ఈ యొక్క ఇయర్బడ్స్లో. సో మనం అయితే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. మనం అయితే ఇయర్స్ పెట్టుకొని మనం ఒకసారి సౌండ్ అయితే విందాం. సో దానికోసం మనం ఏంటంటే ముందుగా మనం ఈ యొక్క మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ చేసి చూద్దాం యాప్ని అయితే. సో మన మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మనం కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేసి చూద్దాం. అలాగే ఈ యొక్క AMP యాప్లో కూడా ఏ విధంగా
ఉంటుంది. అండ్ అలాగే ఏ విధంగా మనం దీనిలో కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది కూడా చూద్దాం. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ బడ్స్ని అయితే ఇయర్స్కి ప్లగ్ ఇన్ చేసేస్తున్నా. సో మనమైతే ఒకసారి యాప్లో ఉన్న బౌల్ట్ యాప్ అయితే ఉంది కదా, సో బౌల్ట్ ఏఎంపీ అని చెప్పేసి అది ఓపెన్ చేసి చూద్దాం. సో దీనిలో చూసుకుంటే మనకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది, మీకు చూపిస్తాను సైడ్కి. సో బ్యాటరీ లెవెల్ అయితే మనకు కనిపిస్తుంది, లెఫ్ట్ ఇయర్ బడ్లో ఎంత ఉంది, రైట్ ఇయర్ బడ్లో ఎంత పర్సెంట్ ఉందని చెప్పేసి పర్సెంటేజ్ వైజ్ మనకైతే కనిపిస్తుంది. అండ్ మనకి ఏంటంటే 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఏఎన్సీ ఆన్, ఏఎన్సీ ఆఫ్, అలాగే మనకి ట్రాన్స్పరెంట్ మోడ్ అని చెప్పేసి మనకి 3 ఉన్నాయి. సో ఏఎన్సీ ఆన్ ఉంది, ఏఎన్సీ ఆఫ్ ఉంది, ట్రాన్స్పరెంట్ కూడా ఉంది. సో దీంతో ఏంటంటే మనకి ఇష్టమైన మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ట్రాన్స్పరెంట్ కూడా మనకి నీట్గా బాగుంది. సో ఏఎన్సీలో మనకి ఏంటంటే 50 డెసిబల్స్ ఏఎన్సీ కాబట్టి, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ కాబట్టి పక్కకున్న నాయిస్ అనేది మ్యాక్సిమం క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ అలాగే ఈక్వలైజర్ మోడ్ కూడా ఉందన్నమాట. దీనిలో మనకి నచ్చినట్టు మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనం దీనిలో ఉన్నచ్చు మనం ఈ విధంగా మనకి ఆటోమేటిక్గా వీళ్ళు రాక్, పాప్ అండ్ క్లాసిక్స్, జాజ్ అని చెప్పేసి మనకైతే కొన్ని ఇన్బిల్ట్గా ఇచ్చేసారు మోడ్స్. సో మనకు నచ్చిన సాంగ్ బట్టి మనం అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి కీ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. కీ కస్టమైజేషన్ అంటే మనకి టచ్ కంట్రోల్స్ ఇస్తారు కదా మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఇయర్బడ్స్కి. సో వాటిని కూడా మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు నార్మల్గా పాజ్ అండ్ ప్లే ఉంటుంది. సో సింగిల్ ట్యాప్ చేస్తే సో దాన్ని మార్చుకోవచ్చు, డబుల్ ట్యాప్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు, ట్రిపుల్ ట్యాప్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు, మనం ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇయర్బడ్ సెట్టింగ్స్లో కూడా మోడిఫై నేమ్, ఇయర్బడ్ నేమ్ కూడా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్బుల్ట్ వచ్చేసరికి బోల్ట్ ఆడియో ఇయర్బడ్స్ అని ఉంటుంది, దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు మన పేరు మీద. అండ్ అలాగే వర్కింగ్ మోడ్లో చూసుకుంటే మనకైతే 3 మోడ్స్ ఉన్నాయి, వర్కింగ్ మోడ్, మ్యూజిక్ మోడ్, అలాగే కాంబ్యాక్ మోడ్ అని చెప్పేసి. సో మనకి నచ్చినట్టు మనం అయితే మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ మోడ్లో మనకి మంచిగా వస్తుంది సాంగ్స్ విన్నప్పుడు, కాంబ్యాక్ మోడ్లో గేమింగ్ కోసం బాగుంటుంది. సో ఆ విధంగా మనకైతే ఈ విధంగా సెట్టింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా టూల్స్లో వచ్చేసరికి మనకి క్విక్ క్లీన్ అని ఉంది, ఇది స్టార్ట్ చేస్తే మనకి క్లీన్ అయిపోతుంది ఇయర్బడ్స్ అనేది డ్యూ టు సమ్ ఎక్స్టెంట్ అనేది. సో ఇదనమాట యాప్ వచ్చేసరికి. సో మనమైతే సాంగ్స్ అయితే ప్లే చేసి చూద్దాం. సో సాంగ్స్ అయితే ప్లే చేసి మనమైతే కాసేపు విని ఎలా ఉందో మనం చెక్ చేసుకుందాం. సో గైస్ సాంగ్స్ అయితే నేను ప్లే చేశాను. సో ఇప్పుడే కాదు, యాక్చువల్లీ నేను ఇది వచ్చేసరికి 3 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. 3 డేస్ అనమాట. సో 3 to 4 డేస్, 3 డేస్ కూడా కాదు. సో 3 to 4 డేస్లో నేను వింటూనే ఉన్నాను. ట్రావెల్ చేసినప్పుడు కూడా నేను చెక్ చేశాను. ఏఎన్సీ మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఎటు వెళ్ళినా కూడా ఏఎన్సీ అయితే మనకి చాలా నీట్గా ఏంటంటే క్లియర్, అసలు నాయిస్ అనేది చాలా క్యాన్సిల్ చేస్తుంది. నేను ఆటోలో కూర్చున్నా, బైక్ మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా చాలా వరకు మనకి ఆడియో అనేది మనకి నాయిస్ అనేది క్యాన్సిల్ చేస్తుంది. సో దాంతోపాటు మనకి ఈ యొక్క సౌండ్ ఏదైతే ఉందో నాకైతే బేస్ కూడా మంచిగా అనిపించింది. మంచి బేస్ అయితే వస్తుంది మనం సౌండ్ వింటుంటే, నాకైతే మంచిగా అనిపించింది. ఒక బేస్ వచ్చేసరికి నాకైతే నీట్గా అసలు నిజంగా ఒక మంచి ఇయర్బడ్స్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఇప్పటివరకు చాలా ఇయర్బడ్స్ టెస్ట్ చేసినప్పుడు బేస్ అనేది కొంచెం మిస్ అయ్యేది, బట్ దీనిలో బేస్ అనేది మిస్ కాలేదు. ట్రబుల్స్ బాగానే ఉన్నాయి, వోకల్స్ బాగానే ఉన్నాయి, మ్యూజిక్ బాగానే ఉంది, అండ్ అన్నీ కూడా మంచిగా అనిపించినాయి అనమాట. సో వీళ్ళు ప్రైస్ వచ్చేసరికి 1,999 పెట్టారు. 1,999కి నిజంగా వర్త్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నాకైతే మంచిగా అనిపించింది ఇయర్బడ్స్ వచ్చేసరికి. సో ఈ యొక్క ఇయర్బడ్స్ మరి మీరు పర్చేస్ చేసుకుంటా అంటే అయితే పక్కా పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే మంచిగా అనిపించింది. సో నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను, ఎందుకంటే నాకు అంత మంచిగా అనిపించింది. అండ్ డిజైన్ కూడా నాకైతే నిజంగా మంచి డిజైన్తో తీసుకొచ్చారు అనిపించింది. సో మంచి డిజైన్తో, మంచి క్వాలిటీతో మంచిగా తీసుకొచ్చారు ఈ బోల్ట్ వాళ్ళు. క్లారిటీ 3 అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేయండి. సో చెక్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చెక్ చేసి మీకు నచ్చితే మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేయకుండా అయితే తీసుకోకండి. అండ్ నాతో పాటు నేను ఒక్కనే కాదు, అండ్ ఇంకా మిగతా రివ్యూవర్స్ అండ్ అలాగే టెక్ యూట్యూబర్స్ రివ్యూస్ కూడా చూడండి. సో వాళ్ళు చెప్పింది కూడా మీరైతే కన్సిడర్ చేసి మీరైతే తీసుకోవచ్చు అనమాట. సో ఇది మరి ఎలా అనిపించింది బ్రో అంటే మంచిగా అనిపించింది అనేది అయితే చెప్తాను. సో ఇదనమాట మరి. సో గైస్ మరి గివ్ అవే ఉంది. మరి గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని చెప్తాను. సో గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈజీ, మీకు ఏం లేదు, సింపుల్గా ఏంటంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. మీరు ఇయర్బడ్స్ మీరు చూసారు కదా, నేను ఇప్పటివరకు మీకు చెప్పిన వీడియోలో మొత్తం నేను గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇయర్బడ్స్లో ఈ యొక్క ఇయర్బడ్లో మీకు ఏ ఫీచర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను డేట్ ఫస్ట్ కాబట్టి 30 రోజు అయితే విన్నర్ని పిక్ చేస్తాను. అది కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే పిక్ చేశాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్ పేజీలో లైవ్ పెట్టేసి నేనైతే పిక్ చేశాను విన్నర్ని. సో మీరేం చేస్తారంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక కామెంట్లలో నేనైతే ర్యాండమ్గా పిక్ చేస్తాను అనమాట. కామెంట్ పిక్కర్ నుంచి నేనైతే ర్యాండమ్గా కామెంట్ అయితే పిక్ చేస్తాను. సో పిక్ చేసినప్పుడు ఆ యొక్క లక్కీ విన్నర్ ఎవరో కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో విన్నర్కి ఏంటంటే ఈ యొక్క బౌల్ట్ ఇయర్బడ్స్ అయితే మనం ఈజీగా అయితే వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట. సో ఇది మరి వాళ్ళ అడ్రస్ కూడా నేనైతే పంపిస్తాను, నేనే దగ్గర ఉండి ప్రతి ఒక్కటి చూసుకుంటాను. సో ఈజీగా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో దీనికోసం ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను ఎప్పుడు గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేసినా కూడా మీకు తెలుస్తుంది. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అయితే ఏంటంటే సో లైవ్ కూడా చూడొచ్చు. నేనైతే ఈజీగా లైవ్లో పిక్ చేస్తాను కాబట్టి లైవ్ కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. సో ఫాలో అయ్యి మనకి ఏంటంటే ఈ యొక్క గివ్ అవే అయితే గెలుచుకోండి. సో దానికోసం మీరు ఒక కామెంట్ చేయండి. కామెంట్ బట్టి నేనైతే పిక్ చేశాను ర్యాండమ్గా. గెలుచుకుంటే మాత్రం సో ఆ లక్కీ విన్నర్ ఎవరో కూడా మీలోనే ఉన్నారు. సో చూసుకోండి. సో ఇదనమాట మరి. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.